హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ గురు. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు డేట్ వచ్చేసి 1 డిసెంబర్ 2024. ఈనాడు పేపర్ డిస్కస్ చేద్దాం. రైతు రుణమాఫీలో కొత్త చరిత్ర. రైతు రుణమాఫీని సక్సెస్ఫుల్గా చేశామంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ పేపర్లలో స్టేట్మెంట్స్, పెద్ద పెద్ద న్యూస్లు చాలా చేస్తుంది. బట్ ఆల్మోస్ట్ అయితే ఇది ఫుల్ ప్లెడ్జ్గా అయినట్టయితే లేదు. ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి అన్నారు. చూద్దాం ఇది ఫైనల్గా ఏమవుతుందో. అంటే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చింది బిఫోర్ ఎలక్షన్. బట్ ఎలక్షన్ తర్వాత అవేవి కూడా కొనసాగలేదు. అవినీతి తిమింగలం చూడండి. అంటే మన భారతదేశంలో కాకుండా తెలంగాణలో అయితే నీటిపారుదల శాఖ ఇతని ఆల్మోస్ట్ ఎంత అంటే కొన్ని వందల కోట్లు, అంటే ఇప్పుడు బయటకు వచ్చినాయి. అంటే ఎస్టిమేషన్ ప్రకారం ఒక 600 కోట్ల వరకు బ్యాక్ వేసాడని ఒక అంచనా. 100 కోట్లకు మార్కెట్లో, అంటే బహిరంగ మార్కెట్లో అక్రమాస్తులు ఇవన్నీ పోగేసుకుంటే 100 కోట్లు అయితే బయటపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం నేడు ఛార్జ్షీట్. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్పై ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్పై బీజేపీ అనేది ఒక ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఫెయింజర్ అంటే ఇప్పుడు రీసెంట్గా తుఫాన్ అనేది స్టార్ట్ అయింది కదా, తమిళనాడు తీరాన్ని తాకింది అన్నట్టు. తుఫాన్ పేరు వచ్చేసి ఫెయింజర్. ఓకేనా. ఇక్కడ ఒక వింత సంఘటన చూడండి. తల్లి కుమారుడు క్లాస్మేట్స్, సో ఒకే క్లాస్లో. అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఏంటంటే డిప్లొమా కోర్సులో చేరింది అన్నట్టు. ఒకటే కోర్సులో కొడుకు చేస్తుండు, నేను కూడా చేయడంలో తప్పేముందని తను కూడా డిప్లొమా కోర్సులో జాయిన్ అయింది. గ్రేట్ కదా. రుణమాఫీతో కొత్త చరిత్ర అని మొత్తం న్యూస్. అంటే ఈరోజు ఎక్కడ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా హైలైట్స్ ఏంటంటే రుణమాఫీలో కొత్త చరిత్ర అని. కాంగ్రెస్ కొంచెం విర్రవీగుతుంది, బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అమలు కాలేదు. ఎందరో రైతులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల బాధింపబడ్డవారే. తెలంగాణ ప్రయోజనాలే పరమావధి. సీఎంతో ఆస్ట్రియా తుర్కియా రాయబారులు భేటీ. అంటే రీసెంట్గా ఈ సీఎం రేవంత్ రెడ్డితో ఆస్ట్రియా అండ్ తుర్కియా రాయబారులు, అంటే అంబాసిడర్స్ మీటింగ్ అనేది అయింది. చూద్దాం ఫర్దర్గా ఏముంటుందో. అంటే రీసెంట్గా అదానిది కూడా ఒక ఇష్యూ వచ్చింది. భారత రాజ్యాంగం అత్యంత పటిష్టం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ అనే అతను ఏమని వ్యాఖ్యించాడంటే భారత రాజ్యాంగం అత్యంత పటిష్టమని. జీవో 317 బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా. స్పాన్స్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్ కేటగిరీ ఉద్యోగులకు డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలండి. ఈ జీవో 317 దేనికి సంబంధించిందంటే జీవో 317 ద్వారా రాష్ట్రంలో జీవో 317 నష్టపోయిన ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్ళే. యాక్చువల్లీ ఏంటంటే 317 అంటే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయింది కదా, దానికి సంబంధించి ఉద్యోగ బదిలీలకు సంబంధించి ఆ టైంలో మెయిన్గా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ బదిలీలు అనేది ఇప్పుడు పచ్చ జెండా అన్నట్టు. ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2014 to 24 అంటే 10 years అయినా కూడా ఇప్పుడు అన్నమాట. సబ్ కమిటీ మినహా ఏమీ చేయలేదు. ఇదంతా ఓకే. ఫెయింజర్ ఇది అంటే తుఫాను పేరు స్టార్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజర్ తుఫాను శనివారం తమిళనాడు తీరానికి స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ వాహనాలు మొత్తం నిండిపోయాయి. గగన్యాన్లో పండుటికలు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకు వ్యోమగామంలో ఆరోగ్యంగా ప్రధానంగా వీళ్ళకి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. కాల్షియం అది అంటే వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటారు అక్కడికి వెళ్తే. అంటే స్పేస్లో అంతరిక్షంలో వ్యోమగామంలో ఎక్కువ ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే వీళ్ళకు డెఫిషియన్సీ అనేది, అంటే విటమిన్స్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ పౌష్టికాహార డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇస్రో ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టబోతుంది అన్నట్టు. మళ్ళీ డ్రానే ఫలితం తేలని 5వ రౌండ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. ధోని జాకోవిచ్ అంటే ఇష్టం.
ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో వరుసగా రెండో గేమ్ డ్రాగా ముగిసింది. శనివారం 5వ రౌండ్లో భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్. దొమ్మరాజు అంటే భారత్ ప్లేయర్ ఎవరంటే గుకేష్ అండ్ లిరెన్. సో వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీగా అంటే ఛాంపియన్ డింగ్ లిరెన్కు గుకేష్కు మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. డ్రా అయితే వచ్చింది, అంటే సెకండ్ టైం కూడా డ్రా అయింది. ఫైనల్లో సింధు భారత షట్లర్ పివి సింధు సుదీర్ఘ నిరీక్షణగా తెరదించేందుకు అడుగు దూరంలో నిలిచింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కి చేరింది అన్నట్టు. ఈమె హైబ్రిడ్కు ఒప్పుకుంటాం కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ససెమీరా అంటూ వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఎట్టకేలకు ఒప్పుకుందన్నమాట. దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక చిత్తయింది తొలి టెస్ట్ మ్యాచెస్లలో ఓడిపోయిందన్నమాట. సో విజయ్ పోరాడిన టైటాన్స్ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్ 11th సీజన్లో తెలుగు టైటాన్స్కు మరో ఓటమి ఎదురైంది. కెప్టెన్ విజయ్ మలిక్ ఆల్రౌండర్ ప్రదర్శన చెత్తచాటిన జట్టు గెలిపించలేకపోయాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్లో 11th సీజన్ జరుగుతుంది. తెలుగు టైటాన్స్ యొక్క కెప్టెన్ ఎవరంటే విజయ్ మలిక్. ఆయన ఆల్రౌండర్. సో హార్దిక్ ప్రీత్ ఏమని వ్యాఖ్య చేశాడంటే ప్రపంచ కప్ గెలవడం ఆయన ఒక డ్రీమ్ అంట. ముఖ్యమైన 100 తీర్పుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని 5 తీర్పులు విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి. స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్. అంటే ఈ కేసెస్ అనేటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఇంపార్టెంట్ అయినాయి. ఇలాంటి కేసెస్ 100 తీర్పులు, ముఖ్యమైన 100 తీర్పుల్లో తెలుగు రాష్ట్రాలవి 5 అట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి. ఓకేనా. స్పీసీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఫారెస్ట్లు అనేవి కంపల్సరీ ఉండాలని స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం. సిఆర్పిసి సెక్షన్ 128 కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు ఉంటుంది. ఇది మహమ్మద్ అబ్దుల్ సయ్యద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా కోర్టు ధిక్కరణ చర్యకు పాల్పడితే ఏడాదిలోపు మాత్రమే చర్యలు తీసుకోవాలి. తిరుపతిరావు వర్సెస్ ఎం లింగయ్య, ఇది ఒక కేసు. తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావిందర్ సింగ్. ఓకే. వివాహిత మహిళ జీవించి ఉండగా స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు ఆమె తండ్రికి ఉండదు. మూలకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఇంట్రెస్టింగ్ కదా. వివాహిత మహిళలకు జీవించే ఉండగా స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు డైవర్స్ అయిన వాళ్ళకి ఇళ్ళకు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి కదా. అట్లా కాకుండా వివాహిత మహిళ జీవించి ఉండగా స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు ఆమె తండ్రికి ఉండదు. దత్తత దరఖాస్తులు, దొడ్డిదారి నియామకాలు చెల్లదు. జీవో 1207 చట్ట విరుద్ధం. మల్టీపర్సన్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2002లో అర్హతలపై వివాదం. సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు వచ్చింది. జీవో 1207 చట్ట విరుద్ధం తేలింది అన్నట్టు. నియామకాలు చేపట్టడం చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. రీసెంట్గా ఫార్మసిస్ట్ పరీక్షలు కూడా ఫినిష్ అయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు జోలికి వస్తే కబడ్దార్. బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక వాడ శ్రీధర్ బాబు. ఇప్పుడు ఈ కులాల రగడ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు
క్యాస్ట్ సెన్సస్ చాలా ఏళ్ళ తర్వాత క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. ఇవన్నీ మళ్ళా క్యాస్ట్ పరంగా రాజకీయాలు చేయడం అన్నట్టే కదా. 3 ఏళ్లలో రెట్టింపు రాబడి. రైతు బంధు పథకాన్ని రూపుమాపి కుట్ర చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించాడు. పేర్లు మారుస్తున్న గుర్తింపు, రోగుల సందేహాలు తీర్చే రోబో అందుబాటులోకి తెస్తున్న ఆసుపత్రులు, ఏఐ సాయంతో ఖచ్చితమైన సమాచారం అట. పాల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించింది. హలో మాదిగ చలో హైదరాబాద్. సో డిసెంబర్ 18న మహాప్రదర్శన చేపట్టబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ డిసెంబర్ 18న హలో మాదిగ చలో హైదరాబాద్ అనే ఒక మహాప్రదర్శనను నిర్వహించబోతున్నారు. టీజీపీఎస్సి ఇప్పుడు అంటే టీఎస్పిఎస్సి నుంచి వెళ్ళి టీజీపీఎస్సిగా చేంజ్ చేసిండు కదా. అండ్ పాత టీఎస్పిఎస్సి చైర్మన్ చేంజ్ అయ్యి ఇప్పుడు టీజీపీఎస్సి కొత్త చైర్మన్ ఎవరంటే బుర్రా వెంకటేశం. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డెబ్బై 5 ఎకరాలు ఉంటేనే కొత్త వ్యవసాయ కళాశాల ప్రారంభానికి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ నిబంధన కఠినతరం చేసింది. త్రివేణి సంగమంగా బాపుఘాట్ త్రికోణ పేరుతో అంతర్జాతీయ ధ్యాన కేంద్రం. డిపిఆర్లో పలు నిర్మాణాల ప్రతిపాదన. మూసి పునర్జీవంపై కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించగా శనివారం పురపాలక ముఖ్య కార్యదర్శి అయిన కిషోర్ ఆధ్వర్యంలో మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, హైడ్రా, హెచ్ఎండిఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఇలా అన్ని శాఖల అధికారులు సమావేశం అయిండ్రు. బాపుఘాట్ అభివృద్ధి ప్రతిపాదించిన 300 అడుగుల గాంధీ విగ్రహం, వీల్ ఆఫ్ లైఫ్, జైంట్ వీల్, పెద్ద జైంట్ వీల్, త్రికోణ ధ్యాన కేంద్రం. ఎక్కడ చూసినా ఈ అవినీతి తిమింగలందే హైలైట్ అవుతుంది. ఏఈ ఇంజనీర్. సిర్పూర్ ఈ ఏరియాలో యాక్చువల్లీ రైతు మెడపై పంజాబ్ భార్య బండరాళ్ళు విసరడంతో వదిలేసిన పులి. సిరియా మళ్ళీ సంక్షోభ దిశగా వెళ్ళబోతుంది. పోలాండ్ అతి చిన్న దేశం పోలాండ్ రష్యాతో ప్రమాదం ఉందని ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకుంది కాంక్రీట్ దిమ్మలతో. కొన్ని కొంచెం ట్రెండింగ్గా డిఫరెంట్గా ఆలోచిస్తారు జనాలు. శవపేటిక కాఫీ కొట్టాట దానిలో వాడుకొని చూస్తే మనకు అంటే ఏంటి జీవితం అని అర్థమవుతుంది కావచ్చు. బంగ్లాదేశ్లో మరో హిందూ పూజారి అరెస్ట్ అట. సో యాక్చువల్లీ బంగ్లాదేశ్లో హిందువులపై ఒక దాడులు అనేది జరుగుతున్నాయి. స్టెల్త్ యుద్ధ నౌక తొలిసారిగా హైపర్సోనిక్ క్షిపణి. అమెరికా యొక్క ఆకాశమద్దుగా ఆరోగ్య సేవల విపణి. మురికివాడ అబ్బాయి 1,00,00,000 కోట్ల ఇప్పుడు ప్రస్తుత సామ్రాజ్యపతి అన్నట్టు.
సో 1,00,000 కోట్ల మురికివాడ టు హైయెస్ట్ పాలీక్యాబ్ చైర్మన్ అటువంటి ఇందర్ జైసింఘానియా. ఒక చిన్న ఎలక్ట్రిక్ షాప్ ఉండేది అన్నట్టు లోహార్లో, ముంబైలోని లోహార్ అంటే కొంచెం డంప్ ఏరియా లాంటిది ఆ ప్రాంతంలో అట్లా అన్నట్టు. 1,00,000 కోట్లకి యజమాని అయింది అక్కడి నుంచి వెళ్ళి. బిగ్ ఇన్స్పిరేషన్ కదా. 1,00,000 కోట్ల వైద్య సాంకేతిక ఎగుమతులు 2030 కల్లా సాధ్యం. మరిన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం. వాతావరణ మార్పు నియంత్రణే ఆ సదస్సు లక్ష్యం. COP29 అజర్బైజాన్లో నవంబర్ 11th to 12th జరిగిన COP29 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాతావరణ మార్పుల యొక్క నియంత్రణ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సమ్మర్లో హై హీట్ వస్తుంది, వింటర్లో హై కోల్డ్, రైనీలో బీభత్సమైన రెయిన్స్. అంటే ఇదన్నీ వాతావరణ మార్పులు అన్నట్టు. ఓకే, ఇలాంటి మరిన్ని అంశాల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్టడీ గురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.